మొండి చెట్టు. మనుషులను ఊపిరిని ఇచ్చే చెట్లు మనుషుల ఊపిరిని తీసేస్తే ఎన్నో చావులకు కారణమైతే ఒక మొండి చెట్టు పుట్టించిన భయం, దాని సమీపాన ఉన్న త్రికోణ జనం దానికి బలి అవుతారా లేక దాని బలి తీసుకుంటారా? అసలు ఆ చెట్టు దగ్గర జరుగుతున్న చావులకు కారణం మనుషులా లేక దయ్యాలా లేదా మరేవైనా దుష్టశక్తులా? ఈ మొండి చెట్టు రహస్యాన్ని ఛేదించేదెవరు? త్వరలో మనం తెలుసుకుందాం. పెద్ద ఇల్లు, ఇంటి బయట ఒక తెల్లటి బెంజ్ కారులో సురేంద్ర ఇంకా తన పిల్లలు కూర్చొని ఉన్నారు. అబ్బా సురేఖ, త్వరగా రా, అంత నిదానంగా ఉండకు అంటూ సురేంద్ర తన భార్యని కేక వేశాడు. అయ్యో వస్తున్నాను, ఆగండి, ఇంటికి తాళం వేస్తున్నాను, ఊరికే తొందర పెడతారు అన్నింటికి అంటూ ఇంటికి తాళం వేసుకొని వెళ్ళి కారు ఎక్కింది. కారు ముందు సీట్లో సురేంద్ర ఇంకా తన సురేఖ కూర్చున్నారు. వెనకాల సీట్లో 6 ఏళ్ల కొడుకు రియాన్ష్ ఇంకా వాళ్ళ 12 ఏళ్ల కూతురు సంయుక్త కూర్చున్నారు. నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రయాణం సాగించారు. అయినా అడవికి వెళ్ళి ఏం చేస్తామండి అని అడిగింది సురేఖ. అక్కడ నీకు నచ్చింది ఒకటి ఉంది, చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతావు. వాటర్ ఫాల్సా, జింకలా, ఏంటో చెప్పండి. చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నీకు డైరెక్ట్గా చూపిస్తా. అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ త్రికోణ అనే ఊరిని దాటుకొని అడవి దగ్గరికి వెళ్ళారు. ఇక అక్కడ నుంచి కారు వెళ్ళలేదు, నడుచుకొనే వెళ్ళాలి. వాళ్ళు కారు ఒక పక్కకి ఆపి కార్ లాక్ చేసేసి వాటర్ బాటిల్స్ తీసుకొని అడవి లోపలికి నడవడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. లేదు, సర్ప్రైజ్. అవును డాడీ, చెప్పొచ్చు కదా అని పిల్లలు ఇద్దరు ఒకేసారి క్యూట్గా అడిగారు. నో, జస్ట్ వెయిట్ అండ్ సీ క్యూటీస్. అలా వాళ్ళు అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కొంచెం దూరంగా వాళ్ళకి వాటర్ ఫాల్ సౌండ్ వినిపించింది. వాటర్ ఫాల్సా అండి, మీరు చెప్పిన సర్ప్రైజ్? మనం ఇప్పుడు వెళ్తుంది ఫాల్స్కే, కానీ సర్ప్రైజ్ అది కాదు. వాళ్ళు అలా ఒక 500 మీటర్లు వెళ్ళాక ఒక పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకున్నారు. ఎంతో అద్భుతంగా అందంగా ఉన్న ఆ వాటర్ ఫాల్స్ని చూడగానే అందరి మొహంలో చాలా సంతోషం కలిగింది. హాయ్ వాటర్ ఫాల్స్, భలే ఉంది డాడీ, మాకు చాలా బాగా నచ్చింది ఇది అని చెప్పి పిల్లలు ఇద్దరు వెంటనే నీటి దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టారు. జాగ్రత్త, లోపలికి వెళ్ళకండి, మునిగిపోతారు అని పిల్లల్ని హెచ్చరించింది తల్లి సురేఖ. నాకు ఇదే చాలా సర్ప్రైజింగ్గా ఉంది అండి అంటూ భర్తని బిర్రుగా కౌగిలించుకొని భర్త చెంపపైన ముద్దు పెట్టింది సురేఖ. ఇంకా అస్సలు సర్ప్రైజ్ చూడలేదు నువ్వు, అది చూస్తే ఎన్ని ముద్దులు పెడతావో అంటూ చిలిపిగా సురేఖ నుదిటిపైన ముద్దు పెట్టాడు. సురేంద్ర కూడా పిల్లలతో పాటు నీళ్లలో దిగి ఎంతో సరదాగా నలుగురు చాలాసేపు నీళ్లలో ఆడుకున్నారు. ఆడుకోవడం అంతా అయిపోయాక బయటకు బట్టలు మార్చుకొని వచ్చినందుకు గుర్తుగా నలుగురు 4 ఫోటోలు దిగి అక్కడి నుంచి తిరిగి కార్ దగ్గరికి నడవడం మొదలుపెట్టారు. కనీసం ఇప్పుడైనా చెప్తారా లేదా ఆ సర్ప్రైజ్ ఏంటో అని కొంచెం ఉత్సాహంగా కొంచెం విసుగుగా కలగలిపి అడిగింది సురేఖ. ఇంకొక అరగంట డైరెక్ట్గా చూపిస్తా అన్నాడు సురేంద్ర. అందరూ కార్ దగ్గరికి వెళ్ళి కార్లోకి ఎక్కి కూర్చొని వెనక్కి బయలుదేరారు. అలా ఒక మట్టి రోడ్డులో వెళుతున్నారు. ఆ రోడ్డు అంతా గతుకులుగా ఉంది.
అసలు ఆ రోడ్లో ఎవ్వరూ వెళ్ళరనుకుంటా, అంత దారుణంగా ఉంది ఆ రోడ్డు. ఆ రోడ్డులో కొంచెం దూరం వెళ్ళాక, పొద్దున్న మనం వచ్చిన ఈ రోడ్లో కాదు కదా అని అడిగింది సురేఖ. నీ సర్ప్రైజ్ ఈ రోడ్లోనే ఉంది. ఈ రోడ్లో నుంచే హైవేలోకి కూడా కలవవచ్చు. ఆ మట్టి రోడ్లో అలా కొంచెం ముందుకు వెళ్ళాక కారు ఒక పెద్ద చెట్టు పక్కన ఆగింది. అక్కడ ఉన్న చెట్లన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ ఆ ఒక్క చెట్టు మాత్రం మిగతా చెట్లు అన్నింటికన్నా చాలా భిన్నంగా ఉంది. చాలా పొడవుగా, ఎంతో లావుగా, సుమారుగా దాని లోపల ఒక 20 మంది పట్టే అంత లావుగా ఉంది. ఆ చెట్టుకి మధ్యలో ఇంటి గుమ్మం అంత పెద్ద తొర్ర ఉంది. ఆ చెట్టుని చూడగానే సురేఖ కళ్ళలో ఆనందంతో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే తనకి చెట్లు, ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అలాంటి ప్రకృతి ప్రేమికురాలికి ఇలాంటి ఒక అరుదైన చెట్టును చూసేసరికి ఒక్కసారిగా పట్టలేనంత ఆనందం వచ్చింది. బాబోయ్, ట్రీ ఇది చూస్తా అని అస్సలు అనుకోలేదు. ఇది ఇక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలుసు? ఆన్లైన్లో చూసినట్లు దీనికి ఆకులు లేవు, ఎండిపోయి ఉంది అన్నాడు సురేంద్ర. ఆకులు లేకపోయినా చూడడానికి చాలా అందంగా ఉంది. ఆకులు లేని ఒక చెట్టుని చూసి వాళ్ళ అమ్మ ఎందుకు అంత ఆనందపడుతుందో ఆ పిల్లలకు అర్థం కాలేదు. డాడీ, ఈ ఆకులు లేని చెట్టుకు నువ్వు సర్ప్రైజ్ అంది అని, కానీ మాకు ఈ చెట్టు నచ్చిందని ఆ చెట్టుకి ఉన్న తొర్ర లోపలికి వెళ్ళారు పిల్లలిద్దరూ. చూసుకోండి, పాములుంటాయని చెప్పాడు సురేంద్ర. పిల్లలు ఆ తొర్ర లోపలికి వెళ్ళగానే భర్తని కౌగిలించుకొని భర్త తల మీద అదిమి పట్టి పెదాలపై ఆపకుండా 2 నిమిషాలు ముద్దు పెట్టింది సురేఖ. సురేష్ భార్య తలని వెనక్కి అని, కొరికేస్తావా ఏంటి, ఇంటికి పద అని చెప్తా, చూద్దాం మీరేం చెప్తారో నేను చెప్తాను, మీకు అంటేనే నేను ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు జవాబు ఇచ్చింది సురేఖ. సరే లోపలికి పద, పిల్లలిద్దరే ఉన్నారు. నలుగురు ఆ చెట్టు తొర్రలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ తిన్నారు. ఇంతలో చీకటి కూడా పడిపోయింది. పొద్దుటి నుంచి ఆడుకొని పిల్లలు బాగా అలసిపోయారు. ఇంకా ఇంటికి బయలుదేరదామని కారు ఎక్కి కూర్చున్నారు. సురేంద్ర కార్ స్టార్ట్ చేద్దామని ఎంత ట్రై చేసినా కారు అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు. కారు దిగి ఇంజన్ ఓపెన్ చేసి చూశాడు సురేంద్ర, కానీ ఇంజన్లో ఏ ప్రాబ్లం ఉన్నట్లు తెలియడం లేదు. అప్పటికే టైం 7 అయింది. సురేంద్ర మళ్ళీ కారులోకి వెళ్ళి, మీరు డోర్స్ అన్ని లాక్ చేసుకొని కూర్చోండి, 6 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది, అక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూసి వస్తా, జాగ్రత్తగా వెళ్ళి రండి, అలాగే త్వరగా వచ్చేయండి అని చెప్పింది. సురేంద్ర ఇక్కడే చీకట్లో ప్రశాంతంగా ఉన్న అడవి దారిలో సెల్ ఫోన్ లైట్ వేసుకొని చెట్ల చాటున దాక్కొని తొంగి తొంగి చూస్తున్న చందమామని చూస్తూ నడుచుకుంటూ త్రికోణకి చేరుకున్నాడు. ఊరిలో కొంచెం లోపలికి వెళ్ళాక ఒక పాక బయట 2 ముసలివాళ్ళు కూర్చోవడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెకానిక్ గురించి అడిగాడు. ఈ సమయంలో వాడు రాడు బాబు, ఎక్కడో మంది తాగి పడిపోయి ఉంటాడు, దరిద్రుడు, మీరు రేపు పొద్దున్నే రండి అని చెప్పారు. ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాడు. ఏమైందండి, మెకానిక్ ఎవరు లేరా? ఊరిలో ఉన్నాడు కానీ ఈ టైంలో ఉండడంట, రేపు పొద్దున్నే వస్తాడు, నైట్ ఇక్కడే, లేదంటే ఊరిలోకి వెళ్ళి ఎవరినైనా స్టే అడుగుదామా? వద్దులేండి, ఈ టైంలో పిల్లల్ని మోసుకొని అంత దూరం నడవడం కష్టం, ఈ రాత్రికి ఈ అందమైన అడవిలో ఈ అందమైన చెట్టు దగ్గరే గడిపేద్దాం. తర్వాత రోజు ఒక 18 ఏళ్ల గొర్రెలు కాపరి అడవి పక్కన ఉన్న
మట్టి రోడ్డులో గొర్రెల్ని తోలుకొని వస్తున్నాడు. అతడు గొర్రెలతో బాబోట్ ట్రీ వైపు వెళ్తున్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే అతడు చూసిన దృశ్యానికి అతడు బెదిరిపోయాడు. భయంతో మాటలు కూడా రాలేదు. అక్కడ చూసిన దానికి ఏం చెయ్యాలో అర్థం కాక గొర్రెలన్నింటినీ అక్కడే వదిలేసి పరుగు తీసుకుంటూ వెళ్ళి ఊరి జనాల్ని పిలుచుకొని వచ్చాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చిన ఊరి జనం కూడా ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. అది చూసిన వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు. ఆ ఆకులు లేని చెట్టుకి సురేంద్ర ఫ్యామిలీ మొత్తం ఉరి వేసుకొని చనిపోయారు. ఆ ఊరి జనంలో ఒక్క ఇద్దరు ఇతను నిన్న రాత్రి మెకాన్ కోసం వచ్చారు అని, అతనే కదా అని అనుకుంటున్నారు. ఇంకొందరు చూడడానికి బాగానే డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఊరి వేసుకునేంత సమస్యలు ఏమున్నాయో పాపం అని అనుకుంటున్నారు. ఆ ఊరి జనమంతా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక్కతను మాత్రం ఆ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తున్నాడు. అలా చెట్టు దగ్గర ఆ పక్కన అంతా పరిశీలిస్తున్నాడు. అక్కడ పరిసర నేల అంతా ఎవరో కొట్టుకున్నట్లు చిందరవందరగా ఉంది. బాబోట్ ట్రీ అనేది ఆఫ్రికా జాతికి చెందిన మహావృక్షం. ఇది సుమారుగా 1000 ఏళ్ల వరకు బ్రతకగలదు. ఈ వృక్షాలు భారతదేశంలో 40 వరకు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పాతకాలంలో మన రాజులు తెచ్చి నాటినవి. ఆ ఊరి జనంలో ఉన్న ఒక పెద్ద ఆయన 3 రోజుల క్రితం నేను ఇటువైపుగా వచ్చినప్పుడు ఈ చెట్టుకు బానే ఆకులు ఉన్నాయి, ఈ రోజేంటి ఒక్క ఆకు కూడా లేదు. అలాగే ఈ చెట్టు దగ్గర ఒక భార్య భర్త కాపురం ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా కనిపించడం లేదు ఏంటి అని తన పక్కన వ్యక్తిని అడిగాడు. దానికి అతను జవాబు ఇస్తూ, ఏముంది సుబ్బయ్య, వీళ్ళు ఎవరో బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బును కాజేయడానికి వాళ్ళే వీళ్ళని చంపేసి డబ్బుతో పారిపోయారు. వీళ్ళ ఇద్దరి మాటలు అక్కడ సీరియస్గా క్రైమ్ సీన్ని పరిశీలిస్తున్న కుర్రాడు సూర్య చెవిన పడ్డాయి. ఆ చెట్టు దగ్గరికి ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. దాంట్లో నుంచి ఎస్ఐ ఇంకా 2 కానిస్టేబుళ్లు దిగారు. ఆ జీప్ వెనకే త్రికోణ పెద్ద శివయ్య కార్ కూడా వచ్చి ఆగింది. కార్ దిగగానే బయటకు రగిలే అతన్ని ఊరి జనం అంతా వంగి వంగి దండాలను పెడుతున్నారు. ఎస్ఐ సుబ్బు అక్కడ క్రైమ్ సీన్ దగ్గర ఉన్న సూర్యాని చూసి, ఏరా సూర్య, ఎప్పుడు వచ్చా ఊర్లోకి? పొద్దునే వచ్చా అన్నయ్య. ఈసారైనా యూపీఎస్సీ క్లియర్ అవుతుందా? ఏమో అన్నయ్య, రిజల్ట్స్ వచ్చాక చూడాలి. సరే, క్రైమ్ సీన్ చూసి వస్తా. ఎస్ఐ సుబ్బు క్రైమ్ సీన్ అంతా చూసి వచ్చి, నువ్వు ఏమనుకుంటున్నావు? వీళ్ళది హత్యనా, ఆత్మహత్యనా? ఖచ్చితంగా వీళ్ళది హత్యనే. ఎలా చెప్పగలవు? క్రైమ్ సీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఎవరో కొట్టుకున్నట్లు ఉంది. కాబట్టి వీళ్ళను చెట్టుకి ఉరివేసి ముందు ఇక్కడ ఒక ఫైట్ జరిగింది. అక్కడ ఉన్న బెంజు కారు వీళ్ళదే. ఆ కారు చూసి చెప్పేయవచ్చు వీళ్ళు డబ్బున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళ డబ్బు కోసం లేదా ఇంకా దేనికోసమో వీళ్ళని హత్య చేసి ఉరివేశారు. ఇంకొక విషయం, ఇక్కడ ఒక భార్యాభర్త కాపురం ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా కనిపించకుండా పోయారంట. నాకు తెలిసి వాళ్ళే వీళ్ళను చంపేసి ఉండాలి. వాళ్ళని వెతికితే ఈ కేసు సాల్వ్ అయినట్లే. నైస్ అబ్జర్వేషన్ సూర్య. కానీ యూపీఎస్సీ మాత్రం ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నావు? చదువు, ఎగ్జామ్స్ అంటేనే ప్యానిక్ అయిపోతున్నావు.
బాడీస్ని కిందకి దింపితే క్లారిటీ వస్తుందన్నయ్య. ఊరిలోని మనుషుల సాయంతో వాళ్ళ 4 బాడీస్ చెట్టుపై నుంచి కిందకు దింపారు. ఆ డెడ్ బాడీస్ని కిందకి దింపి చూడగానే ఊరి జనంతో పాటు పోలీసులతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. చిన్న పిల్లల 2 బాడీస్ పైన కత్తిగాట్లు ఉన్నాయి. 12 ఏళ్ల పాప గొంతులో ఒక కత్తిపోటు, 6 ఏళ్ల బాబు పొట్టలో ఒక పోటు. సురేఖ బాడీ పైన కత్తిగాట్లు, ఇంకా మొహం పైన బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి. కానీ సురేంద్ర బాడీ పైన మాత్రం ఎలాంటి దెబ్బలు లేవు. బాడీస్ని కిందకి దింపి చూసిన తర్వాత పోలీసులు, సూర్య, 4 కలిసి అడవిలో కొంచెం లోపలికి వెళ్ళి చూశారు ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. కానీ ఎలాంటి క్లూస్ దొరకవు. ముందు రోజు రాత్రి పిల్లలిద్దరూ వెనుక సీట్లో పడుకున్నారు. సురేంద్ర, సురేఖ ఇద్దరు కార్ బోనట్ పైన కూర్చొని 10 వరకు చంద్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్న తర్వాత వెళ్ళి పడుకున్నారు. సురేఖకి అర్ధరాత్రి దాహం వేసి నిద్రలేచింది. పక్కన చూస్తే వాళ్ళ ఆయన లేడు. టైం చూస్తే 12:37 అయింది. సురేఖ కిటికీలో నుంచి పక్కకు చూస్తే ఆ చెట్టు దగ్గర సురేంద్ర ఉరితాడు కడుతూ కనిపించాడు. తాను చూసిన దానికి వెంటనే భయంతో కారు దిగి సురేంద్ర దగ్గరికి వెళ్ళి, "ఏం చేస్తున్నారండి మీరు?" అని అడిగింది. తను అడిగిన దానికి సురేంద్ర ఒక్కసారికి వెనక్కి తిరిగాడు. అతని మొహం చూడటానికి చాలా భయంకరంగా ఉంది. గొంతు దగ్గర రక్తంతో, మొహం మొత్తం ఎవరో కొట్టినట్లు దెబ్బలతో, చూడటానికి దయ్యం పట్టిన వాడిలాగా ఉన్నాడు. సురేంద్ర మొహం చూడగానే సురేఖకు భయంతో అరిచింది. సురేఖ అరుపుకి కారులో పడుకున్న పిల్లలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కారు దిగారు. సురేంద్ర గాలిలో ఎగిరి సురేఖ పొట్టపైన తంతే తను వెళ్ళి పిల్లల కాళ్ళ దగ్గర పడింది. సురేఖకి ఏమి జరుగుతుందో అర్థం కాక భయంతో ముందు పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నించింది. కానీ తను పిల్లలు ఎంత ప్రయత్నించినా ఎటు ఒక్క అడుగు కూడా కదలలేకపోతున్నారు. అక్కడ వాతావరణంలో గాలి అంతా చల్లగా ఒక రకంగా మారిపోయింది. సురేఖ నవ్వుతూ, "మీరు ఎటూ వెళ్ళలేరు. ఈ చెట్టు మిమ్మల్ని ఎటూ కదలనివ్వదు. ఈ చెట్టు మిమ్మల్ని బతకనివ్వదు. ఈ చెట్టు మిమ్మల్ని చంపేస్తుంది" అని చెప్తూ దయ్యం పట్టిన వాళ్ళలా నవ్వుతున్నాడు. సురేంద్రని చూసిన తన 6 ఏళ్ల కొడుకు భయంతో వాళ్ళ అమ్మ వెనక దాక్కున్నాడు. తన కూతురికి "ఏమైంది డాడీ, మీరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు?" అని ఏడుపు మొహం పెట్టి భయంతో అడిగింది. సురేంద్ర ఒక్కసారిగా గాల్లో ఎగిరి తన చేతి గోళ్లను కత్తులలా అంత పొడవుగా పదునుగా మార్చి తన కూతురి గొంతులోకి అమాంతం దింపేశాడు. తన పక్కనే వాళ్ళ అమ్మ వెనుక నిలబడి ఉంది. తన తమ్ముడి పొట్టులో కూడా పొడిచి చంపేశాడు. ఇది చూసిన ఆ తల్లి గుండె పగిలిపోయింది. సురేంద్ర ఆపాలి అని ప్రయత్నించిన తను ఎటూ కదలలేకపోయింది. సురేంద్ర సురేఖ డొక్కలో పొడిచి తన మొహమంతా పగలగొట్టి వాళ్ళ 3 శవాలను చెట్టుకి ఉరివేసి సురేంద్ర కూడా ఉరివేసుకొని చనిపోయాడు. సురేంద్ర ఇంకా అతని కుటుంబ సభ్యుల శవాలను గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టానికి పంపించారు. సుబ్బు సూర్య దగ్గరికి వెళ్ళి, "రే సూర్య, అసలు ఈ చెట్టు దగ్గర కాపురం ఉంటున్న జంట ఎవరు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారో ఊర్లో వాళ్ళని కనుక్కో." "సరే అన్నయ్య." నెల రోజుల క్రితం అది ఒక చిన్న గది. గదిలోని గోడలు నిండా రకరకాల కాగితాల మ్యాపులు అతికించి ఉన్నాయి. ఆ చిన్న గదిలో
ఒక మూలన ఒక చెక్క బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద డజన్కి పైగా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ నిధులు, అడవులు, పాతకాలపు సామ్రాజ్యాలకు సంబంధించినవే. ఆ బెంచ్ ఎదురుగానే కూర్చోవడానికి వీలుగా ఒక చెక్క కుర్చీ ఉంది. ఆ కుర్చీలో సుమారుగా ఒక 28 ఏళ్ల వయసున్న ఆడ మనిషి కూర్చొని ఒక లావు పుస్తకం, దాని పక్కన ఒక పెద్ద మ్యాప్ పెట్టుకొని ఆ పుస్తకంలో చదువుతూ మ్యాప్లో పెన్సిల్తో ఏవో గుర్తులు పెడుతూ ఉంది. అలా చాలాసేపు తర్వాత ఒక్కసారిగా తన మొహంలో పట్టలేనంత ఆనందం వచ్చింది. ఆ ఆనందం పట్టలేక తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి అరుస్తూ గెంతులేస్తుంది. తన గెంతులకు బయట సిగరెట్ కాలుస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సిగరెట్ని పడేసి లోపలికి వెళ్ళాడు. ఏమైంది సరవు? నిధి గురించి ఏమైనా తెలిసిందా? అవును సిద్ధు, ఫైనల్గా గుప్త సామ్రాజ్యపు రాజులు వాళ్ళు దాచిన నిధి స్థావరం గురించి ఈ పుస్తకంలో రాసిన దానిని కనిపెట్టేశా. త్రికోణ అనే ఊరి పక్కన ఉన్న అడవిలో దాచారు. కానీ ఆ అడవిలో ఖచ్చితంగా ఎక్కడ దాచారో తెలుసుకోలేకపోయాను. ఎంత ప్రయత్నించినా దాన్ని మాత్రం డీకోడ్ చేయలేకపోతున్నా. ఏం పర్లేదు, నిధి ఉన్న ప్రదేశం ఏదో తెలిసింది కదా. అక్కడికి వెళ్ళాక నిధి ఆ అడవిలో ఎక్కడ ఉందో వెతుకుదాం. ఆ నిధి ఒక్కటి మన చేతికి వస్తే మన జీవితం మొత్తం మారిపోతుంది. ఎప్పుడు వెళ్దాం అక్కడికి? కావలసినవి అన్నీ సర్దుకొని రేపే అక్కడికి వెళ్దాం. ప్రస్తుతం పెద్ద వేప చెట్టు, దాని చుట్టూ కూర్చోవడానికి అరుగులాగా కట్టి ఉంది. ఆ అరుగు మీద ఊర్లో ఉన్న ముసలి తాతలు అందరూ కూర్చొని నిన్న చెట్టు దగ్గర జరిగిన చావల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సూర్య వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏరా సూర్య, ఈసారైనా పరీక్షలో పాస్ అవుతావా లేదా అంటగా ఎటకారంగా అడిగాడు సూర్య తాత. ఈసారి పాస్ అవుతాలే తాత. ముందు నిన్నొక విషయం అడుగుతా, చెప్పు. నువ్వు గొర్రెల్ని తోలుకొని రోజు అడవికి పోతావు కదా? అవునుగా, కానీ ఒక 2 రోజుల నుంచి నాకు ఒంట్లో ఓపిక లేక వెళ్ళలేదు. నిన్న కూడా నా మనవణ్ణి పంపించాను, కానీ నిన్న అలా జరిగింది. ఆ దెబ్బకి వాడికి ఇంకా భయం తగ్గలేదు. ఆ చెట్టు దగ్గర భార్యాభర్తలు ఎన్ని రోజుల నుంచి ఆ చెట్టు దగ్గరే ఉంటున్నారు కాదా? సుమారుగా 1 నెల నుంచి అక్కడే ఉంటున్నారు. చూడటానికి ఎలా ఉండేవాళ్ళు? మంచి వాళ్ళలాగే ఉండేవాళ్ళు, కానీ ఇంత పని చేస్తారో అని అనుకోలేదు. నువ్వు కాకుండా ఇంకా ఊర్లో వేరే ఎవరైనా గొర్రెల్ని తీసుకొని అటుపక్క అడవిలోకి వెళ్తారా? ఊర్లో అందరు గొర్రెలు వాళ్ళ పొలాల్లో మేపుతారు. నాకంటే పొలం లేదు కాబట్టి అడవిలోకి వెళ్ళి వాటిని మేపడానికి. ఇంతలో ఎస్ఐ సుబ్బు సూర్యకి కాల్ చేసి అర్జెంటుగా స్టేషన్కి రమ్మని చెప్పాడు. సరే తాత, నీ మనవడు ఇవాళ అడవిలోకి వెళ్ళాడు. లేదు, నిన్నటి దెబ్బకి భయపడి ఇవాళ ఇంట్లోనే కూర్చున్నాడు. సూర్య తన బండి తీసి స్టార్ట్ చేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. సుబ్బు టేబుల్ దగ్గర ఏవో రిపోర్ట్ చదువుతూ కూర్చున్నాడు. అంతలో తన క్యాబిన్లోకి సూర్య వెళ్ళటంతో, రా సూర్య కూర్చో. ఏంటన్నయ్య అర్జెంటుగా రమ్మన్నావు? ఆ చెట్టు దగ్గర శవాల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడే. ఏముంది రిపోర్ట్స్లో? పిల్లలది ఇంకా ఆడావిడిది మాత్రమే హత్యలు. ఆ మగ మనిషిది సూసైడే. అవునా?
అని అడిగాడు సూర్య షాకింగ్గా. అవును, ఆ హత్య చేయబడ్డ ముగ్గురిని చంపింది కత్తితో కాదు, మనిషి చేతి గోర్లతో. వాట్ అని చాలా షాక్కి గురయ్యాడు సూర్య. ఏంటి, గోర్లతో గుచ్చి చంపేశారా? అసలు అంత పెద్ద గోర్లు మనుషులకు ఉంటాయా అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు సూర్య. ఆ చెట్టు దగ్గర ఏదో జరుగుతుంది, అది ఏంటో తెలుసుకోవాలి. అది ఏంటో తెలుసుకోవాలంటే మనకి ముందు అక్కడ ఉన్న జంట ఏమైపోయారో తెలియాలి అని చెప్పాడు సుబ్బు. ఊర్లో కనుక్కున్నానన్నయ్య, వాళ్ళ గురించో ఊర్లో ఎవరికీ పెద్దగా ఏమీ తెలియదు, కానీ వాళ్ళు అక్కడ 1 నెల నుంచి ఉంటున్నారంట. ఎప్పుడు అడవిలో దేన్నో వెతుకుతూ ఉండేవాళ్ళంట. ఇంకా వీళ్ళ గురించి ఇంతకు మించిన వివరాలు ఊర్లో ఎవరికీ తెలియదు అని చెప్పాడు సూర్య. కానీ ఇవాళ పొద్దున్న మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. అక్కడ నాకు ఈ ఫోటో దొరికింది అని జేబులో నుంచి ఒక ఫోటో తీసి చూపించి, వీళ్ళే ఆ చెట్టు దగ్గర ఉన్న జంట అని చెప్పాడు సూర్య. ఆ ఫోటో చూసిన సుబ్బు, వీళ్ళ జంట ఈ ఫోటోలో చూస్తే డబ్బున్న వాళ్ళలానే ఉన్నారు, కానీ ఊర్లో వాళ్ళేమో వాళ్ళని చూడడానికి కటిక పేదవాళ్ళలా ఉండేవారు అని చెప్పారు. వాళ్ళు దేనికోసమో మన అడవికి వచ్చారు. వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మన అడవికి ఎందుకు వచ్చారో తెలిస్తే అన్ని ఆన్సర్లు దొరుకుతాయి మనకి. వీళ్ళ ఫొటోస్ నేను వెంటనే అన్ని స్టేషన్స్కి పంపిస్తానని హెడ్ కానిస్టేబుల్ వీరభద్రంను పిలిచి ఫోటో ఇచ్చి ఈ ఫోటోని అన్ని స్టేషన్కి పంపించమని చెప్పాడు. సరే, నువ్వు వెళ్ళి ఇంకా వీళ్ళ గురించి ఏమైనా తెలిస్తే నిన్ను పిలుస్తానని సూర్యని పంపించేశాడు సుబ్బు. తర్వాత రోజు సూరితాత మనవడు సత్య ఎవరినో వెతుకుతున్నట్లు కంగారుగా రోడ్డు మీద కనిపించాడు సూర్యకి. సూర్య తన దగ్గరికి వెళ్ళి, ఏరా సత్య, ఏమైంది, కంగారుగా ఉన్నావు అని అడిగాడు. దానికి సత్య కొంచెం బాధగా మూగబోయిన గొంతుతో, మా తాత నిన్న రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడన్నా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, మాకు భయంగా ఉందన్నా అని ఏడుపు మొహం పెట్టి చెప్పాడు. ఏం కాదులే, నువ్వు కంగారు పడకురా సత్య, మనం ఇద్దరం వెతుకుదాం పద మీ తాతని అని సత్యకు ధైర్యం చెప్పాడు సూర్య. వాళ్ళిద్దరూ కలిసి సూర్య తాత కోసం త్రికోణ అంతా వెతికారు, కానీ ఊర్లో ఎక్కడ తాత ఆచూకీ దొరకలేదు. ఊర్లో ఎక్కడ తాతకి ఆచూకీ దొరకకపోయేసరికి తాతని వెతుకుతూ అడవి వైపు వెళ్ళారు. తాత రోజు గొర్రెల్ని మేపే వైపు వెతుకుదామని వెళ్తున్నారు. వాళ్ళు తాత గొర్రెల్ని మేపడానికి వెళ్ళే మట్టి రోడ్లో వెళ్తున్నారు. ఆ రోడ్లో అలా నడుచుకుంటూ బోబాట్ ట్రీ దగ్గరికి చేరుకున్నారు. ఆ చెట్టు దగ్గరికి చేరుకోగానే సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే తన చేతితో సత్య కళ్ళను మూసేశాడు. ముందు రోజు రాత్రి చిన్న పెంకుటిల్లు, ఇంటి బయట ఒక కట్టెల పొయ్యి, ఆ పొయ్యి దగ్గర కూర్చున్న పార్వతి తన భర్త సూరి పైన ఆ పొయ్యిలో ఉన్న బొగ్గుల కన్నా ఎర్రగా మండిపడుతుంది. నీ చేతగానితనంతో పెద్ద కూతురు కాపురాన్ని ఎలా నిలబెట్టలేకపోయావు? కనీసం చిన్నదానికైనా పెళ్లి చేస్తావా లేదా? పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లోనే కూర్చోబెడతావా అంటూ కోపంగా అరుస్తుంది పార్వతి. కట్నం ఇవ్వలేదని పెళ్ళాన్ని పుట్టింటికి పంపించిన, మళ్ళీ పంపించడం కన్నా మన పిల్లని మన దగ్గర పెట్టుకోవడమే మంచిది
అంటూ కోపంగా సమాధానమిచ్చాడు సూరి. వీళ్ళిద్దరి గొడవను ఎప్పుడు ఆపుతారో అని బిక్కుబిక్కుమంటూ ఇంటి గుమ్మంలో కూర్చొని గొడవ పడుతున్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు సత్య. వీళ్ళిద్దరికీ ఇది రోజు మామూలే అన్నట్లు ఇంట్లో లోపల కూర్చొని ఉన్నారు ఇద్దరు కూతుర్లు. ఈ మాటలు మాత్రం బానే చెప్తావు, మంచితనం మంచితనం అంటూ పోయి కనీసం ఉన్న గొర్రెలను మేపడానికి 1 ఎకరం పొలం కూడా కొనే దిక్కు లేకుండా చేశావు. ఇలా మమ్మల్ని రోజు యాపకు తినడం కన్నా పోయి ఎక్కడైనా తూకి చావు అంటూ విరుచుకుపడింది పార్వతి. తను అన్న మాటకి ఆవేశం పట్టలేక వెళ్ళి దవడ మీద ఒక్కటి లాగిపెట్టి కొట్టాడు సూరి. పిల్లల్ని బతికించడం రాదు కానీ కొట్టడం మాత్రం వచ్చులే పోవయ్యా అంటూ సూరిని వెనక్కి నెట్టేసింది పార్వతి. చూస్తుంటే ఇవాళ వీళ్ళ గొడవ బాగా పెద్దదయ్యేలాగా ఉందని ఇంటి లోపల నుంచి బయటకు వచ్చిన వీళ్ళ గొడవలని ఆపాలని చూసింది పెద్ద కూతురు భార్గవి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇంటి దగ్గర నిలబడ్డారు. సూరి కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇవాల్టికి అడవిలోనే పడుకుందామని తను ఎప్పుడూ గొర్రెలు అడవిలో మేపడానికి వెళ్ళే ప్రదేశానికి వెళ్దామని అడవి వైపుగా నడవడం మొదలుపెట్టాడు సూరి. అప్పటికే సమయం 10:30 అయింది. తను ఎప్పుడూ వెళ్ళే అడవి బాటలో నడుచుకుంటూ బోపాట్ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఆ చెట్టు దగ్గరికి చేరుకోగానే అప్పటి వరకు ఉన్న వాతావరణం మారినట్టుగా అనిపించింది సూరికి. అక్కడ ఉన్న గాలి కూడా బాగా చల్లగా విచిత్రంగా మారింది. సూరితో ఎవరో మాట్లాడుతున్నట్టు అతనికి వినిపించింది. కానీ చుట్టుపక్కల చూస్తే మనుషులు ఎవ్వరూ లేరు. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు, దయచేసి నన్ను వదిలేయండి, మీ కాళ్ళు మొక్కుతాను, నన్ను వదిలేయండి అంటూ ఒక ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్న గొంతు వినిపించింది. రా, ఈ చెట్టు దగ్గరికి వస్తే చనిపో, నీకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు అంటూ ఒక గంభీరమైన మగ గొంతు కూడా వినిపిస్తుంది. అక్కడ జరుగుతున్న వాటన్నింటినీ సూరి మెదడు, తన శరీరం అతని అదుపులో లేకుండా పోయాయి. అప్పటి వరకు భయపడుతూ మామూలుగా ఉన్న సూరి ఉన్నట్టుండి ఒక్కసారిగా పిచ్చి పట్టిన వాడిలాగా నవ్వడం, ఒకేసారి ఏడవడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తున్నాడు. సూరి అరిచే అరుపులకి అతని కంఠం కూడా పగిలిపోతుందేమో అనే అంతలా అరుస్తున్నాడు. అలా కాసేపు పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులు ఒక్కసారిగా ఆపేసి నిశ్శబ్దంగా నిలబడి అడవి వైపు చూస్తున్నాడు. అలా అడవి వైపు చూస్తూ నుంచున్న చోటే నుంచి గాల్లోకి చేతిని చాపాడు. అడవి లోపల నుంచి తాడు లాంటి చెట్టు వేరు అతని చేతిలోకి వచ్చింది. చేతిలోకి వచ్చిన చెట్టు వేరుని తనకు ఎదురుగా ఉన్న బోబాట్ చెట్టుకు కట్టి ఉరి వేసుకొని గిలగిలా కొట్టుకొని చనిపోయాడు. సూర్య ఎస్ఐ సుబ్బుకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి చెట్టు దగ్గరికి రమ్మన్నాడు. సుబ్బు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చాడు. సూరి తాత చెట్టుకి ఉరి వేసుకొని చనిపోవడం, ఆ విషయం ఆ నోట ఈ నోట పాకి ఊరంతా తెలిసింది. ఊరు జనమంతా దగ్గరికి చేరుకున్నారు. జనంతో పాటు పోలీసులు కూడా వచ్చారు. ఇదే విషయం ఊరి పెద్ద శివయ్య కూడా తెలియడంతో అక్కడికి వచ్చాడు. సేవన్ని చెట్టు మీద నుంచి కిందకు జింపారు.
పోలీసులు ఎప్పటికీలాగానే ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతకటం మొదలుపెట్టారు. ఊరి జనమంతా కొండంతా అప్పు చేయడం ఎందుకు, వాటిని తీర్చడం చేతగాక చావటం ఎందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. పోలీసులు సూర్య క్లూస్ కోసం ఎంత వెతికినా ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. ఊరి జనమంతా ఇది ఆత్మహత్య అనుకుంటున్నారు. పోలీసులు ఇంకా సూర్య మాత్రం ఈ చావుతో ఇవి ఖచ్చితంగా హత్యలే, ఈ చెట్టు దగ్గర ఏదో జరుగుతుంది అని నిర్ణయించుకున్నారు. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా ఉన్నట్టుండి అక్కడ ఉన్న జనం అందరికీ హరహర అనే ఒక పెద్ద గొంతు వినిపించింది. చినిగిపోయిన చొక్కా, మాసిపోయిన పంచ, బాగా పెరిగిన చిక్కులు పడ్డ జుట్టు, మెడలో రుద్రాక్షమాల ధరించిన ఒక అతను ఆ అడవిలో నుంచి అక్కడికి వచ్చాడు. అతని వాలకం చూడడానికి పిచ్చివాడే వాలకంలా ఉంది. అతను ఆ చెట్టు వైపు చూస్తూ, ఇది మామూలు చెట్టు కాదు, ఇది ఒక దయ్యం చెట్టు, ఈ దారిని మూసివేయండి, లేదంటే ఇది మీ ఊరిని శ్మశానంగా మార్చేస్తుంది, ఇది ఎవ్వరినీ బతకనివ్వదు అని చెప్పి హరహర అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకి ఊరి జనమందరిలో భయం మొదలైంది. ఈ చెట్టే సూరితాతని చంపేసిందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జనమందరూ మాట్లాడుకొని అక్కడ ఉన్న పెద్ద శివయ్యతో, అయ్యగారు రేపు ఒక మంచి మంత్రగాడిని పిలిచి చెట్టుకి శాంతి చేపిద్దామని అడిగారు. అప్పటి వరకు ఏం మాట్లాడకుండా నిలబడి ఉన్న ఒక్కసారిగా ఆపండి అని అరిచాడు. ఇందాకొకటి వరకు తాత అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాడు ఎవడో పిచ్చోడు వచ్చి చెప్తే ఇది దయ్యం చెట్టు అంటే ఇప్పుడే దయ్యమే తాతని చంపేసింది అంటున్నారు. అంతేకాని నిజమేది, ఏది అబద్ధమని ఆలోచించారా? ఈ దయ్యాలు భూతాలు అన్ని మూఢనమ్మకాలు. తాతది ఆత్మహత్య అని నేను అనను. ఈ చెట్టు దగ్గర ఏదో జరుగుతుంది, కానీ దానికి కారణం ఆ పిచ్చోడు చెప్పినట్టు దయ్యమో భూతమో కాదు. ఈ చావులకి కారణం పోలీసులు కనిపెడతారు, ఏ మంత్రగాడు అక్కర్లేదు. సూర్య చెప్పింది కూడా నిజమే. వాడెవడో పిచ్చోడి మాటలు విని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ చావులకు కారణం పోలీసులు కనిపెడతారు. అప్పటి వరకు ఎలాంటి మూఢనమ్మకాలు నమ్మకుండా ధైర్యంగా ఉండండి ఊరి జనంతో చెప్పాడు శివయ్య. ఒకవేళ ఇక్కడి నిజంగానే దయ్యం ఉండి దానివల్ల ఇంకొక ప్రాణం బలి అయితే దానికి బాధ్యత ఎవరిదండి అని గుంపులో ఒక అతను ప్రశ్నించాడు. నా కొడుకురా అయ్యా గారి మాట ఎదురు చెప్తుందని శివయ్య పక్కన ఉన్న భైరవ కోపంగా ముందుకు వెళ్ళాడు. అతని చెయ్యి పట్టుకొని ఆపాడు శివయ్య. ఇక ఈ చెట్టు దగ్గర ఏ ఒక్కరి ప్రాణం పోదు. రాత్రిపూట ఈ చెట్టు దగ్గరికి వస్తేనే చనిపోతున్నారు కదా. ఈరోజు రాత్రి ఈ చెట్టు దగ్గరికి ఒక్కడినే వస్తా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనిపెడతా అని జనానికి నమ్మకం ఇచ్చాడు సూర్య. సూర్యతాత డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. జనమంతా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక పెద్ద భవంతి లోపల ఒక పెద్ద గది, ఆ గదిలో 20 మంది కూర్చునే అంత పెద్ద టేబుల్, ఆ పెద్ద టేబుల్, ఆ టేబుల్ బల్లపైనే బ్లాక్ సూట్ వేసుకొని ఒక అతను కోపంగా కూర్చొని ఉన్నాడు. అతని ఎదురుగా ఇంకొక అతను నిలబడ్డాడు.
రాజుని 2 రోజుల్లో నిధి నా చేతిలో పెడతా అని ₹1 కోటి అడ్వాన్స్ తీసుకున్నావు. ఇప్పటికీ 4 రోజులైంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీకు ఇంకో 2 రోజులు మాత్రమే టైం. ఆలోగా నిధి నా చేతిలో పెట్టు, లేదా నా ₹1 కోటి నాకిచ్చేయని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు టేబుల్ పైన కూర్చున్న అతను. శ్యామ్ సార్, అది నిధి గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి మా అన్న. ఇప్పుడు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ నిధి కరెక్ట్గా ఎక్కడుందో మా అన్నకు మాత్రమే తెలుసు. మీరు నాతో పాటు ఒక 3 పంపించారు అంటే మా అన్నని కనిపెట్టి నిధి మీకు అప్పచెప్తాను. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నీకు ఉంది 2 రోజులు మాత్రమే. గుర్తుపెట్టుకో రాజు. 2 రోజులు చాలు సార్. 3వ రోజు మీ దగ్గరికి నిధితో తిరిగి వస్తా. శివయ్య ఇంటి దగ్గర. సూర్య శివయ్య ఇంటి దగ్గరికి వెళ్ళారు. రా సూర్య, కూర్చో. ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు శివయ్య. రే భైరవ, వెళ్ళి మజ్జిగ తీసుకొని రా. మీతో చిన్న పని ఉండి వచ్చానండి అన్నాడు సూర్య. ఏం పని గురించి వచ్చావురా? ఆ రాత్రికి నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్తా అన్నాను కదా, నా వెనుక మీ మనుషులు కొందరిని రహస్యంగా పంపించండి అని చెప్పాడు సూర్య. పొద్దున పెద్ద పుడింగిలా మాట్లాడావు, ఇప్పుడేం భయం వేస్తుందా అని మజ్జిగ గ్లాస్ చేతిలో పట్టుకొని వస్తూ అడిగాడు భైరవ. భయం కాదు, జాగ్రత్త. నేనేమి సినిమా హీరోని కాదు, అందర్నీ గాల్లో లేపి కొట్టడానికి. ఈ విషయం అక్కడే అడిగి ఉండొచ్చు కదరా అన్నాడు శివయ్య. అడిగి ఉండొచ్చు, కానీ అక్కడ అడిగి ఉంటే దొంగ దొరకడు, కాబట్టి అలా అడగలేదయ్యా. అది ఎలా? ఆ చెట్టు దగ్గర చావులకి కారణం ఖచ్చితంగా మనిషే. వాడు మన ఊరివాడు కూడా అయి ఉండొచ్చు. నేను అక్కడే మనుషుల్ని అడిగితే వాడు ఇవాళ ఖచ్చితంగా రాడు. అదే నేను ఒక్కడినే వెళ్తున్నానంటే ఖచ్చితంగా నన్ను చంపడానికి వస్తాడు. వాడు అక్కడ 2 సార్లు హత్యలు చేసి మనుషులను చెట్టుకు ఉరివేసి ఎలాంటి క్లూస్ దొరకకుండా మేనేజ్ చేశాడు. అంటే వాడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు, చాలా తెలివైన వాడు కూడా. అందుకే మిమ్మల్ని ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నాను అన్నాడు సూర్య. సరే, నీకన్నా ముందే మా వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఆ చెట్టుకు దూరంగా దాక్కొని ఉంటారు. నువ్వు అక్కడికి వచ్చాక నీకు ఎలాంటి హాని కలిగినా మా వాళ్ళు వచ్చి నిన్ను కాపాడుతారు అని హామీ ఇచ్చాడు శివయ్య. వెళ్ళి వస్తాను అయ్యా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.